ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆయన ప్రేమ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో పొందుపరచబడి ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, ఈ సిలువ అంటే ఈ రోజుల్లో చాలామందికి ఒక ఫ్యాషన్ ఆర్నమెంట్ అయిపోయింది. చాలామంది మెడలో వేసుకుంటారు, పచ్చబొట్టు పిడిపించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సిలువను వేసుకొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితే గౌరవంగా వేసుకుంటారు, కొంతమంది హేళనగా చూస్తారు. ఆ సిలువలో ఏంటి జరిగిన కార్యము, దానివల్ల మనకి ఏంటి జరిగిన ఉపయోగమని గ్రహించకపోతే అది ప్రజలకు వెర్రితనంగానే ఉంటుంది. కేవలం యేసుప్రభువు దాంట్లో చనిపోయారు, దొంగలు చనిపోయారు, ఆయన చనిపోయారని ఒక వెర్రితనంగా ఉంటుంది. కానీ ఆ సిలువలో జరిగిన కార్యము తెలుసుకున్న మనము, దాంట్లో సాతాను ఓడించబడ్డాడు, మరణము ఓడించబడింది, మన పాపాలు క్షమించబడ్డాయి, ఇవన్నీ విషయాలు తెలిస్తే అది ఆ సిలువ అనేది దేవుని శక్తి అని మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి అన్యులు ఎలా చూసినా మనము ఆ సిలువ ఒక దేవుని శక్తి అని మనం గుర్తెరగాలి. మనం ఎప్పుడు కూడా ఆ సిలువను చూస్తూ ఉండాలి. యేసు ప్రభు చెప్పారు, ఎవరైనాను నన్ను వెంబడించాలంటే వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని. కాబట్టి మన జీవితంలో సిలువ ఒక మహాశక్తి. మన హృదయాల్లో సిలువను ఎత్తి పట్టుకుందాం, మనం ఒక గమ్యస్థానానికి చేరుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, సిలువ ద్వారా మాకు మీ శక్తిని, మీ ప్రేమను మాకు చూపించి దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మీ యొక్క రక్షణను మాకు బయలుపరిచి ఆ రక్షణను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సిలువలో మరణాన్ని జయించి ఆ విజయంలో మమ్మల్ని పాలి భాగస్థులు చేసినందుకు వందనాలు తండ్రి. ప్రభా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ సిలువను చూస్తూ గౌరవంగా నిన్ను వెంబడించడానికి అటువంటి కృప మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పక ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమేన్.